జాతీయ అధిష్టానం అదేవిధంగా రాష్ట్ర అధిష్టానం నా పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నాకు కూడా సంకేతాలు కొంత ఉన్నాయి. ప్రచార సాధనాలు కూడా ఇంకా అధికారికంగా రాకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రచార సాధనాల్లో రావడం కానీ జరుగుతూ ఉంది. ఈ యొక్క బాధ్యత నాకు అధిష్టానం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదే కాకుండా ఇది ఒక పెద్ద బాధ్యత కూడా. నా ముందు ఉన్నటువంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో తీసుకువచ్చే దిశలో పనిచేసేటటువంటి వాతావరణ నిర్మాణం కావాలి. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ ప్రత్యేకంగా భావిస్తున్నారు. వారు టీఆర్ఎస్ని అదే బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితిని బీజేపీ మలుకొని బీజేపీ అధికార దిశలో పార్టీని తీసుకుపోవడానికి కలిసిమెలిసి కలెక్టివ్ లీడర్షిప్తో సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోయి తెలంగాణలో అధికారులు రావాలని చెప్పేసి కూడా పూర్తి ప్రయత్నము నా వంతు నేను చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.